తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలకు, రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన బిడ్డలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా నివాళి అర్పిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకునే ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి సోదరులు కోనప్ప గారు, తనతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వంతున కూడా నేను హృదయపూర్వకంగా సాదరంగా ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. రాజశేఖర రెడ్డి గారు ప్రజల కష్టాలు బాధలు బాగా తెలిసిన వ్యక్తి. ఆయనకు తెలంగాణ అంటే కూడా చాలా ప్రేమ ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు రాయలసీమ లాగానే తెలంగాణ కూడా వెనకబడిన ప్రాంతం అని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఆయనకు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా దృష్టి నిలిపారు ఆయన. రాజశేఖర రెడ్డి గారు గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో తిరిగేటప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి, రైతుల ఆదాయం గురించి, సామాన్య ప్రజానీకం బాధల గురించి, రైతు సంతోషం గురించి కూడా చాలా నిశ్చితంగా గమనించేవాళ్ళు. అందుకనే ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన రైతు పక్షపాతిగా మొదటి సంతకమే ఉచిత విద్యుత్ మీద సంతకం చేయడం, ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన రైతులను బాగా ఆర్థికంగా ఎదగడానికి కోసం ఆయన ఆలోచించింది రైతులు పంటకు వ్యయం తగ్గించేదిగా ఉండాలా ముందు అని చెప్పి ఆలోచన చేశారు. రెండవది, రైతులు ఏదైతే పంట పండిస్తారో ఆ పంటను అమ్మితే ఆదాయం బాగా పెరగాలని చెప్పి ఆలోచన చేశారు. అటువంటిప్పుడు రైతులు బాగుంటారని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. మొదటి దాని ప్రకారం ఆయన మరి రైతులు పంట పండించేందుకు ఆయన హయాంలో మరి 300% ఇన్పుట్ సబ్సిడీ పెంచడం జరిగింది. ఆ ఇన్పుట్ సబ్సిడీలో భాగంగానే ఆ రోజు ఉచిత విద్యుత్ ఇవ్వడమైనా, ఆ రోజు కరెంటు బకాయిలు 1300 కోట్ల రూపాయలు అంతకుముందు ప్రభుత్వంలో బకాయిలన్నీ రద్దు చేయడమైనా, మరి రుణమాఫీ అయినా, రుణాల వడ్డీ మాఫీ అయినా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు విత్తనాలు సబ్సిడీకి చాలా ఎంత వీలైతే అంత సబ్సిడీకి విత్తనాలు, ఎరువులు ఇవ్వటం జరిగింది. ఆయన హయాంలో 2004 సంవత్సరంలో ఎకరాకు ఎంత ఖర్చు అయిందో పంట పండించడానికి ఆయన హయాం అంతా 5 సంవత్సరాలు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్ గుప్తా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Jyoti Sen Gupta having been appointed Chief Justice of the High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. Thank you. రైట్, మళ్ళీ ఇప్పుడు మనం సిర్పూర్ కాగజ్ నగర్ లో జరుగుతున్న బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు 2008లో రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది.
మరి వచ్చి అక్కడ తుమ్మడి హుట్టి గ్రామంలో మరి ఆ రోజు ఈ ప్రాణహిత నది ప్రవహిస్తా ఉంటే చూడటం జరిగింది. ఆ రోజే మరి ఈ నీళ్లను మనం సద్వినియోగపరుచుకొని ఇది తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి ఆయన ఆశించడం జరిగింది. అలాగే మరి నిపుణులు హైదరాబాద్కు వచ్చి నిపుణులతో పరిశీలించి మరి తెలంగాణ జిల్లాలకు 7 జిల్లాలకు నీళ్లు అందించే విధంగా 16.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా మరి ఆ రోజు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. 38,500 కోట్ల రూపాయలతోటి మరి అందించడం జరిగింది. మరి ఈరోజు ప్రాణహిత చేవెళ్ల రాజశేఖర రెడ్డి గారు ఉండింటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేది. మనం అంటే ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే 156,511 ఎకరాలు మరి ఆ రోజు పంట సాగులేకి వచ్చి ఉండేది. మరి ఈరోజు చూస్తే మరి ఆదిలాబాద్ జిల్లాలో మరి జనాభా చూస్తే 24,79,000 జనాభా అయితే గిరిజనులు దాంట్లో 4,15,611 మంది జనాభా ఉంటే ఆ రోజు అటవీ పరిరక్షణ చట్టం అనేది తీసుకొచ్చి మరి ఆ రోజు అదే పనిగా ఈ బోర్డు భూములన్నీ కూడా మరి అనుభవించడానికి కోసం 3 లక్షల ఎకరాలను ఆ రోజు ఇవ్వడం జరిగింది. జాతీయ ఉపాధి కార్యక్రమం పథకం కింద దాన్ని సాగు చేసుకోవడానికి అన్ని రకాలుగా పంట రుణాలు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ ఆదిలాబాద్ జిల్లాకు మరి మంచి మెడికల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, రిమ్స్ హాస్పిటల్. మరి గ్రామీణ పిల్లలు చదువుకోవడానికి మరి చదువుల సరస్వతి కొలువైన బాసరలో మరి ఆ రోజు IIITని తీసుకురావడం జరిగింది. గ్రామీణ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు మరి అన్ని పథకాలు కూడా మరి సామాన్య ప్రజానీకం గురించి, రైతుల గురించే ఆయన ఆలోచనలన్నీ ఉండేటివి. మరి ఆ రోజు ఫీజు రీంబర్స్మెంట్ అయినా కూడా మరి ఆరోగ్యశ్రీ అయినా కూడా మరి అన్ని రకాలుగా కూడా పావలా వడ్డీ అయినా కూడా మరి ₹2 కిలో బియ్యం అయినా మరి ఉండటానికి ఇల్లు అయినా మరి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు అందరూ సంతోషంగా ఉండాలని, అది కూడా ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క పైసా కూడా దేని మీద పెరగలేదు. ఆ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు, ఆ రోజు కరెంటు ఛార్జీలు పెరగలేదు, మరి ఆ రోజు ఏ ఛార్జీలు కూడా మున్సిపల్ పన్నులు పెరగలేదు, నీటి పన్నులు పెరగలేదు. అది కూడా సాచురేషన్ విధానంలో మరి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందియాలని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. మరి అటువంటిది ఈ రోజు చూస్తే మరి ఆయన 2009 ఎన్నికల్లో చెప్పడం జరిగింది, మరి 20 కిలోలు బియ్యం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఉచిత విద్యుత్ 7 గంటల నుంచి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పడం జరిగింది. కరెంటు బిల్లులు ఏదైతే 5 సంవత్సరాల్లో పెంచలేదో మరి 5 సంవత్సరాల్లో కూడా మరి పెంచనని చెప్పి, వచ్చే 5 సంవత్సరాలు కూడా పెంచనని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఈ రోజు ఆయన మాటలకు, ఆయన దాంట్లకు తూట్లు పొడుస్తా ఉంది. వాళ్ళ ఆ 30 కిలోల బియ్యంలో మరి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ₹1 కిలో బియ్యం ఇస్తానని చెప్పి మరి 20 కిలోలకు ₹20 మాత్రమే లబ్ధిదారునికి మేలు చేకూరుస్తా ఉన్నారు. ఈ రోజు ఆ 10 కిలోలు మనం బయట కొనుక్కోవాలనుకుంటే ఈ రోజు ₹450 అవుతా ఉంది. ఆ ₹450 మిగిలి ఉంటే కన్నా వాళ్ళకు ఈ రోజు ఒప్పుకో ఏదానికైనా ఉండేది. మరి ఈ రోజు చూస్తే ఏది కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, మరి అట్లా కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ రోజు పల్లెల్లో కరెంటు 12 గంటలు అధికారికంగానే కట్టు, మరి రాత్రులు వచ్చే 12 గంటలు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో కరెంట్ ఉంది. ఇవాళ పరిశ్రమలకైతే మరి నెలకు 12 రోజులు 15 రోజులు కట్టుంది. మరి ఈ రోజు 20-25 లక్షల మంది కార్మికులు రోడ్డును పడడం జరిగింది. పరిశ్రమలన్నీ వేల పరిశ్రమలు మూతపడ్డాయి. మరి ఈ రోజు ఏది చూసినా కూడా అట్లే ఉంది. ఈ రోజు రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే పరిశ్రమలు ఉండే వాళ్ళు పవర్ హాలిడే ప్రకటించడం జరుగుతా ఉంది. మరి ఈ రోజు అన్ని రకాలు కూడా భూముల రేట్లు తగ్గాయి, రిజిస్ట్రేషన్ల రేట్లు పెరిగాయి, మద్యం అయితే ఏర్లై పారుతా ఉంది. ఇవాళ మరి ఆరోగ్యశ్రీ ఏమో అనారోగ్యశ్రీ అయిపోయింది. మరి 108 ఏమో 108 కనిపించడం లేదు, డీజిల్ లేదని, ఇంకోటి లేదని ఇవి చెప్తా ఉన్నారు. 104 అసలుకే కనిపించడం లేదు. ఈ రోజు ప్రతిదీ కూడా ఏదంటే ఏది కూడా వడ్డీ లేని రుణాలని చెప్తా ఉన్నారు, అవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు రైతులకు ఇవ్వడం లేదు, డాక్రా వాళ్ళకి ఇవ్వడం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు. ఇవాళ ప్రతిదీ నిత్యావసర ధరలేమో కొండెక్కి కూర్చున్నాయి. మరి అన్ని విధాలు కూడా ఏ ఒక్కటి కూడా ఈ రోజు సరిగా జరగని రీతిగా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి మొదటి సంవత్సరం 40 కోట్లు బడ్జెట్ లో ఉంటే 5వ సంవత్సరం 1,04,000 కోట్లు బడ్జెట్ ఉండింది. ఈ రోజు మరి బడ్జెట్ చూస్తే
1,61,000 కోట్ల రూపాయలు ఉంది. ఆ రోజు మరి ఆయన అన్ని ఇవ్వగలిగినప్పుడు ఈ రోజు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది అని అడుగుతా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారేమో పేర్లు మార్చి రకరకాలుగా కూడా వస్తా ఉన్నారు. అమ్మహస్తం అని తీసుకొస్తా ఉన్నారు. మరి అమ్మహస్తమేమో అది మాయాహస్తం అని చెప్పాలి. ఆ అమ్మహస్తమేమో 9 రకాల సరుకులు ఇస్తా ఉన్నారు. ఇవాళ ఆ 9 రకాల సరుకులు అని చెప్తా ఉన్నారు. మరి ముందెచ్చేటి అయితే మరి గోధుమలు ఇవ్వటం లేదు, ఇప్పుడు పామాయిల్ ఇవ్వటం లేదు, కందిపప్పు ఇవ్వటం లేదు. మరి అవన్నీ ఇవ్వకుండా కిరోసిన్ ఏమో 4 లీటర్లు ఇచ్చే కిరోసిన్ 2 లీటర్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మరి ఎన్ని తగ్గించి బియ్యంలో అంతగా పెంచి మరి 9 వస్తువులు ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆ 9 వస్తువుల్లో కూడా మరి 100 గ్రాములు ఉప్పట, 100 గ్రాములు పసుపట, 100 గ్రాములు కారమట. ఎన్ని రోజులు వస్తుంది మనకు? మరి 292 రూపాయలు అయితే 187 రూపాయలకి 185 రూపాయలకి ఇస్తా ఉన్నా 107 రూపాయలు లాభం అని చెప్పడం జరుగుతా ఉంది. అవి కూడా పోనీ సరిగా ఇస్తా ఉన్నారా అంటే 9 సరుకులు కూడా ఉండడం లేదు దాంట్లో కూడా. మరి అవి కూడా నాసిరకంగా ఉంటా ఉన్నాయి. గోధుమ పిండి అయితే పురుగులు పట్టిందని, మరి బియ్యం అయితే పురుగులు పట్టిందని మాకైతే మేము ఊర్లలో పల్లెల్లో పోయినప్పుడు చూపిస్తా ఉన్నారు. మరి ఈ రోజు అది కూడా చిత్తశుద్ధి లేకుండా ఉంది ఇచ్చేది కూడా. బడ్జెట్ లో మామూలుగా 2,889 కోట్ల సంవత్సరానికి అవుతుంది. 107 రూపాయలు ఇస్తే అట్లాంటిది మరి బడ్జెట్ లో ఏమో 660 కోట్ల రూపాయలు మరి కేటాయిస్తే ఎట్లా ఇవ్వగలుగుతారు? చిత్తశుద్ధి అనేది ఉండడం లేదు ఈ ప్రభుత్వానికి. మరి ఈ రోజు మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్పి మరి దళితులకు మేలు చేస్తానని చెప్పడం జరుగుతా ఉంది. దళితులకు ఏం మేలు చేస్తా ఉన్నారని నాకైతే అర్థం కావడం లేదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీ సరిగా పనిచేయడం లేదు, ఫీజు రింబర్స్మెంట్ సరిగా పనిచేయడం లేదు, పల్లెల్లో కరెంటు సరిగా ఉండడం లేదు, నీరు సరిగా ఉండడం లేదు, ఉపాధి సరిగా ఉండడం లేదు. మరి ఈ రోజు చూస్తే మరి దళిత వాడల్లో ఆ రోజు అభివృద్ధికి నిధులు కేటాయించారు రాజశేఖర రెడ్డి గారు. మరి పక్కా ఇల్లు కట్టించారు. మరి ఈ రోజు ఇవన్నీ కూడా తగ్గించి ఈ రోజు ఏదో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టామని చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి గిరిజనులకు ఆ రోజు దళితులకు తలెత్తుకుని తిరిగేలాగా 20.5 లక్షల ఎకరాలు రాష్ట్రం అంతటా గిరిజనులకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 7 లక్షల ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. దానిని సాగు చేసుకోవటానికి కూడా మరి ఆ రోజు ఇందిరా ప్రభ ద్వారా జాతీయ ఉపాధి పథకం ద్వారా సాగు చేసుకోవడానికి కూడా బడ్జెట్ లో డబ్బులు కేటాయించి సాగు చేపించారు ఆ రోజు ఆయన. మరి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికంగా ఎదగాలని ఎవరన్నా పరిశ్రమలు పెట్టుకుంటే మరి పారిశ్రామిక వాడల్లో కానీ ప్రభుత్వం ఇచ్చే భూముల్లో కానీ 33% చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి 33% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మరి కరెంటు కూడా ఒక యూనిట్కు ₹1 తగ్గించడం జరిగింది. వాళ్లకు నిరంతర కరెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు అన్ని దానిలో కూడా వ్యాట్ లో 50% ఎన్నిక ఇవ్వడం జరిగింది. మహిళలు కన్నా చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామంటే వాళ్లకు మరో 5% ఇవ్వడం జరిగింది. ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా కూడా అది బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు ఉపయోగపడేదిగా ఉండేటట్లుగా రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. మరి ఈ రోజు చూస్తే మరి ఇవన్నీ తగ్గించి మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ప్లాన్ లో ఏదో చేస్తామని చెప్పడం జరుగుతా ఉంది. ఇవాళ మరి రైతుల కోసం చైతన్య యాత్రలు చేస్తా ఉన్నారు. ఎందుకు రైతుల కోసం చైతన్య యాత్రలు చేస్తా ఉన్నారు? మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వనందుకు రైతులకు చైతన్య యాత్ర చేస్తారని అడుగుతా ఉన్నా. కరువు మండలాలు ప్రకటించలేని మానవత్వం లేకుండా ఉన్నారు. దానికి మీరు రైతులకు చైతన్య యాత్రలు చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఉచిత విద్యుత్ ఇవ్వకుండా పంటలు ఎండబెట్టినందుకు చైతన్య యాత్రలు చేస్తారా అని అడుగుతా ఉన్నా. పంట పొలాల్లోనే మరి పురుగుల మందులు తాగి రాలిపోతున్నందుకు చైతన్య యాత్రలు చేస్తారా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఎందుకని చైతన్య యాత్రలు చేస్తారని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏ ఒక్కటి కూడా రైతులకు మరి ఏమైనా మేలు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చైతన్య యాత్రలు చేస్తారని అడుగుతా ఉన్నా. ఈ రోజు మరి రైతులకు ఏం ఉద్ధరించడానికి చేస్తా ఉన్నారు? ఢిల్లీకి పోతా ఉన్నారు. కనీసం నష్టపరిహారం కేంద్రం మరి నీలం తుఫాన్ నష్టపరిహారం 427 కోట్లు రిలీజ్ చేసింది అంటున్నారు. మరి మన రాష్ట్రం వరకు రాలేదు ఇంకా ఇంతవరకు. మరి నీలం తుఫాన్ లో 1600 కోట్లు రిలీజ్ చేసినామని చెప్తా ఉన్నారు. అది కూడా ఇంతవరకు బ్యాంకులకు రాలేదు. మరి ఏం ఉద్ధరించారని చెప్పి ఏం చేస్తానని చెప్పి మరి ఈ రోజు ఇస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి సబ్సిడీ విత్తనాలు సరిగ్గా ఇస్తా ఉన్నారా? ఎరువులు 300% పెంచినందుకు రైతుల కోసం చైతన్య యాత్రలు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా ఈరోజు మరి అంతకుముందు రాజీవ్ ఉద్యోగశ్రీ అని ఉండేదాన్ని పేరు మార్చి రాజీవ్ యువకిరణాలని చెప్పి పెట్టడం జరిగింది. మరి ఉద్యోగాలేమో మరి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 35 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఇస్తాన్నారు ఉద్యోగాలని అడుగుతా ఉన్నాను ఇవాళ. అంతేకాకుండా మరి పార్ట్నర్షిప్ సమ్మిట్లను పెట్టి మరి ఈ రోజు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు మరి అసెంబ్లీలో మరి 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు.
ఎక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఎవరు పరిశ్రమలు పెడతా ఉన్నారు, ఎక్కడ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఇంకోటేమో పేరు మార్చి మళ్ళీ బంగారు తల్లిని ఒకటి పెడతా ఉన్నారు. దాన్ని ఏదో అసెంబ్లీలో చట్టమే తీసుకొస్తారట. మరి ఆ బంగారు తల్లి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేస్తా ఉన్నిందే కదా, అది బాలికా సంరక్షణ పథకం అనేది రాజశేఖర రెడ్డి గారు పెట్టినారు. అది ఆడపిల్ల పుడితే 5,000 అమ్మ అకౌంట్ లో వేసేటట్లుగా, మరి 18 ఏళ్లకు 20 లక్షల రూపాయలు వచ్చేటట్లుగా అప్పుడు జరిగింది. మరి ఇది May 1 దాన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు బంగారు తల్లిని పెట్టినామని చెప్పడం జరుగుతా ఉంది. దాన్ని డివిజన్ చేసి సగమేమో సంవత్సరం ఇచ్చేటట్లుగా కొంచెం మార్పు చేసి ఇంకో సగమేమో 20 ఏళ్ళకి ఇచ్చేటట్లుగా అని చెప్పి పెట్టడం జరుగుతా ఉంది. ఈ విధంగా రకరకాలుగా పేర్లు మార్చి రకరకాలుగా మరి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మరి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ప్రభుత్వాన్ని నిలదీయరు. మరి ప్రజల సమస్యలను చర్చించడానికి అసెంబ్లీకి రారు. మరి అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే అవిశ్వాసం పెట్టరు. మరి మొదటిసారి అవిశ్వాసం పెట్టినప్పుడేమో అప్పుడు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలోకి కలిసేంత వరకు ఉండి కాంగ్రెస్ పార్టీని కాపాడారు. తర్వాత అవిశ్వాసం పెట్టి అది కూడా వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడానికి అని చెప్పి అవిశ్వాసం పెట్టారు. మరి రెండోసారి అవిశ్వాసం ఇంతగా కరెంటు రేట్లన్నీ పెంచుతా ఉన్నారు. మరి అనేక రకమైన పన్నులు బాధలు ప్రజల మీద వేస్తా ఉన్నారని చెప్పి మరి మిగతా విపక్షాలన్నీ కూడా అవిశ్వాసం పెడితే మరి అవిశ్వాసానికి రాకుండా మరి విప్పు జారీ చేసి పైగా ఎమ్మెల్యేలను అసెంబ్లీలో పెట్టి ప్రభుత్వాన్ని కాపాడిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఉన్నంత కాలం 9 సంవత్సరాల్లో ఏ ఒక్కటైనా ఒక వాగ్దానం నిలబెట్టుకోగలిగారని అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అనేక మంత్రి పదవులు చేశారు. కానీ ఏ ఒక్క పథకం కూడా 1994లో మరి పెట్టింది 2 రూపాయల కిలో బియ్యము, మద్యపాన నిషేధము, హార్స్ పవర్ అవి లేవు. మరి 1999లో ఆడపిల్ల పుడితే 5,000, మరి మంగళసూత్రాలు ఇస్తానని, ఆడపిల్లలకు సైకిల్ ఇస్తానని, పీజీ చదువు చెప్పిస్తానని, కానీ మరి ఇవన్నీ చేయకుండా తన కొడుకు మాత్రం సత్యం రామలింగరాజుతో ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఇప్పించుకోగలిగారని మాత్రం చెప్పగలరు. మరి 2009లో నగదు బదిలీ పథకం అని కలర్ టీవీ అని చెప్పారు. నగదు బదిలీ పథకం ఆయన పెట్టకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంతో అయితే పెట్టిస్తా ఉన్నాడు, అది జరుగుతా ఉంది. మరి 2013కు వచ్చేటప్పటికి రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు, మొదటి సంతకం చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ గురించి అసలు కనీసం ఆలోచన చేశారా? ఆ రోజు రైతులను 8 సంవత్సరాల్లో 8 సార్లు రేట్లు కరెంటు బిల్లులు పెంచితే ఆ రోజు జైల్లో పెట్టించారు, రైతులకు గోలు పెట్టించారు, ప్రత్యేక కోర్టులు పెట్టి ఫాస్ట్ ట్రాక్ మరి ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టించడం జరిగింది. మరి రైతులకు ఆ రోజు చనిపోయిన వాళ్ళు 4,000 మంది రైతులు చనిపోతే కనీసం నష్టపరిహారం ఇమ్మంటే కూడా వాళ్లకు నష్టపరిహారం కోసం చనిపోతారని చెప్పి రైతులను ఎగతాళి చేసిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి రైతులకు పేదలకు ఎప్పుడైనా కూడా ఏ ఒక్కటైనా చేశారని అడుగుతా ఉన్నాను ఆయనకు. రైతుల కోసం మరి 9 సంవత్సరాల్లో కనీసం వడ్డీ అన్న మాఫీ చేస్తామన్న ఆలోచన కూడా రాలేదు మీకు, కనీసం ఈ వడ్డీ నెక్స్ట్ ఇయర్ కడుతురులే అన్న ఆలోచన కూడా రాలేదు నీకు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇవాళ. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు, ప్రజల ప్రయోజనాలు పట్టవు, కానీ సొంత ప్రయోజనాలు అయితే బాగా పడతాయి. ఆయనకు విశ్వసనీయత లేదు, మరి ఆయనకు చిత్తశుద్ధి లేదు, మరి ఏది కూడా లేదు ఆయనకు అని చెప్పాలి. ఆయన నడతలో కూడా దురుద్దేశాలు, మరి అధికార ఆకాంక్ష మాత్రం కనిపిస్తా ఉంటుంది ఇవాళ. మరి అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లకు ముందు ఒక మాట మాట్లాడతారు, తర్వాత ఒక మాట్లాడతారు. ఎలక్షన్లప్పుడు ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. ఆయన 2009 ఎలక్షన్స్ అప్పుడు టీఆర్ఎస్ ను మరి కలుపుకొని తెలంగాణ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించి మరి ఎన్నికలు అయిపోగానే మరి ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టుగా మరి దాన్ని మళ్ళా ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఈ విధంగా మారుస్తా ఉంటారు ఆయన. మరి అంతేకాకుండా మరి 1999 నుంచి 2013 వరకు అంటే 14 సంవత్సరాలు అధికారంలో లేకుండా ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నా కూడా ఆయనకు బుద్ధి రావడం లేదు. 2012 సంవత్సరంలో 50 అసెంబ్లీ స్థానాలకు మరి 2 పార్లమెంటు స్థానాలకు మరి ఎలక్షన్లు జరిగితే సగం స్థానాలకు డిపాజిట్ లాస్ జరిగింది. మరి ఈ విధంగా ఏది కూడా ఆయన ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క వాగ్దానం గాని ఒక్క పని ఏదైనా చేశానని చెప్పేదానికి ఒక్కటి కూడా లేదు. ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని బతకాల్సిందే గాని చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేశానని మాత్రం చెప్పే స్థితి అయితే లేదు చంద్రబాబు నాయుడు గారికి. వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే. మరి నిజం చెప్పని మాజీ ముఖ్యమంత్రి అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే. tehelka.com ఎప్పుడో చెప్పింది 2002 సంవత్సరంలోనే అత్యంత ధనికుడైనటువంటి రాజకీయ నాయకుడిని, అత్యంత అవినీతి పరుడిని చెప్పడం జరిగింది. ఆయన హెరిటేజ్ కోసం 2 ఎకరాలున్న
చంద్రబాబు నాయుడు గారు మరి వేల కోట్లు సంపాదించి ఈ రోజు దేశమంతా హెరిటేజ్లు పెట్టినారు ఆయన. మరి ఇట్లాంటి ఎన్ని చేస్తా మరి ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయారో, మరి జగన్ బాబు పార్టీలో నుంచి బయటకు వచ్చినాడో ఆ రోజు నుంచి మిలాఖత్ రాజకీయాలు నడుపుతా ఉన్నారు ఇద్దరు కలిసి. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు కలిసి కడప ఎలక్షన్స్ లో కలిసి పనిచేశారు. మరి మళ్ళా శంకర్రావుతో కలిసి మరి ఎర్రంనాయుడిని పెట్టి అదే మెటీరియల్ కోర్టుకు పోయి జగన్ బాబు మీద కోర్టుకు పోవడం కలిసి పనిచేశారు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితేనేం, ఎమ్మెల్యే ఎన్నికల్లో అయితేనేం, మొన్న ఎఫ్డీఐ రైతులకు చిల్లర వ్యాపారస్తులకు దెబ్బ తగులుతుందని తెలిసినా కూడా మరి ఆ రోజు గైర్హాజరు చేయించి తన ఎంపీలతో ఆ రోజు ప్రభుత్వాన్ని అక్కడ కాపాడారు. నిన్న అవిశ్వాసం పెట్టకుండా ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కుమ్మక్కై మిలాఖత్ అయి రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఇవాళ ఎన్ని మిలాఖతులు అయి రాజకీయాలు నడిపినా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్న అవిశ్వాసంలో మరి ఏదైతే అవిశ్వాసంలో మన రెండోసారి అవిశ్వాసంలో 15 మంది తెలుగుదేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మన పార్టీని సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ పార్టీని సపోర్ట్ చేయడం కాబట్టి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ వాళ్ళని డిస్క్వాలిఫై చేసి ఎలక్షన్లకు రమ్మని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎన్ని మీరు మాయా కూటములు చేసి మీరు ఎలక్షన్స్ కి వచ్చినా పర్వాలేదు, కలిసి వచ్చినా పర్వాలేదు, విడివిడిగా వచ్చినా పర్వాలేదు, మరి అయ్యైనా కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కూడా, రేపు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినా కూడా, ఏ ఎలక్షన్స్ అయినా కూడా మన పార్టీ తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి నేను వాళ్ళని పిలవటం జరుగుతా ఉంది. మరి ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు, మూల్యం చెల్లించుకుంటారు మీరు ఇద్దరు కూడా అని చెప్పడం జరుగుతా ఉంది ఇవాళ. మరి ఏదైతే మరి దేవుడు చూస్తా ఉన్నాడు, వీళ్ళ రాజకీయాలను చూస్తా ఉన్నాడు, వీళ్ళ మాటలను చూస్తా ఉన్నాడు. ఈ రోజు ఒక్కొక్కరు మంత్రులు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతా ఉన్నారు. మరి ఆ రోజు కోర్టు ఏదైతే అడిగిందో, మరి కోర్టు అడిగింది వీళ్ళను ఎందుకని 26 జీవోలకు సక్రమమా కాదా అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు కన్నా వీళ్ళు మరి సక్రమమా కాదా అని చెప్పి కౌంటర్ ఫైల్ చేసుకోగలిగి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ రోజు మంత్రులు కూడా రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. మరి జగన్ బాబుని గురిదీయాలని, కుటుంబాన్ని వెలివేయాలని రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా, ఎవరెన్ని చేసినా కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. మరి దీనికి తప్పకుండా ధర్మం, న్యాయం మన పక్షంగా ఉంది. మరి జగన్ బాబు బయటకు వస్తాడు తొందరలో. మరి ఆయన నాయకత్వంలో మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని తెచ్చుకుందాం. రాజన్న ప్రతి కళ కూడా మనం నెరవేర్చుకుందాం. దాంట్లో జగన్ బాబు ప్లీనరీలో చెప్పిన ప్రతిదీ కూడా, ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని మీకందరికీ హామీ ఇస్తూ, మరి ప్రాణహిత చేవెళ్ళ కూడా మన జగన్ బాబు చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అది నాన్న కళ, తప్పకుండా నెరవేరుస్తామా, తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పమ్మా అని చెప్పడం జరిగింది. మరి ప్రాణహిత చేవెళ్ళను పూర్తి చేసుకుని తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసుకుందామని కూడా మీకు తెలియజెప్తూ, అన్నిటికీ కూడా మనం సిద్ధపడి ఉండాలని, మరి సైనికుల్లో మీరు వైఎస్ఆర్సీపీకి పోరాడాలని, మీరు ముందు నిలబడి ఉండాలని కోరుకుంటూ, మరి కోనప్ప గారిని కూడా ఆశీర్వదించమని, బలపరచమని కూడా మిమ్మల్ని అందరినీ అడుగుతూ సెలవు తీసుకుంటాం.